ఏం ఏం పని చేస్తుంటావు అన్న? నేను ఏం పని చేయను. ఇక మరి ఎట్లా వెళ్తావు మరి? ఏ మొక్కల నొప్పులు వచ్చినాయి ఉంటే ఎండాకాలం పనులు అమ్ముతాంతే. పనులు అమ్ముతావు. మిగతా టైంలో ఖాళీగానే ఉంటావా? ఖాళీగానే ఉంటా. మరి పైసలు ఎట్లన్నా? ఏం మట్టి బతకాలి, మనం తినాలంతే. అట్లా ఉంటావా? మొక్కల నొప్పులు వచ్చినాయి ఓకే. అంతే. అట్టా ఇలా వాడని ఇట్లా కూర్చో పొద్దుములు కూరగాయలు అమ్ముతా కానీ అంటే వాటర్ ప్రాబ్లమ్ అన్న ఏంది? ఇదేం మొక్కల నొప్పులు అంతే. అంతే సిప్పలు అరిగినాయి, మనం చేపించుకుని దుడ్డు లేవు అంతే. అంతే. ఒక కాలుకి 2 లక్షలు అడిగినారు ఒక చిప్పకి. ఈ చిప్పకి 2 చిప్పలు అంటే 4 లక్షలు ఆడదేస్తాం మనం. భూమి ఏం లేదా? భూమి ఉన్నది 2 ఎకరాలు అమ్ముకున్నాను. ఇంకా అమ్మేసిన. సరే సరే సరే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? కృష్ణమోహన్ రెడ్డి. కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచాడు ఆయన? కాంగ్రెస్ టిఆర్ఎస్ నుంచే గెలిచినాడు. గెలిచి దాంట్లో జంప్ అయినాడు మళ్ళీ కాంగ్రెస్. పార్టీ మారిండా? మారినాడు కదా. మారలేదు అంటుండు కదా ఆయన. అది అటనే అంటారు, అటనే అంటుంటారు వాళ్ళు. ఏం మారలేదంటే స్పీకర్ కూడా ఏం చెప్పంటే ఆధారాలు ఏం లేవు వీళ్ళ పైన వెయిట్ దిగినారు, ఫోటోలు దిగినారు, చెల్లెలు వేసుకుంటున్నారు, అన్ని దిగుతున్నారు, అస్తం గుర్తులు పెట్టుకున్నారు. మన వాళ్ళ పోస్టులు గద్వాల్లో పెట్టినారు అప్పుడు ఫస్ట్ లో కూడా. ఇప్పుడు ఎట్ట పోయలేరు అని ఎట్ట నమ్ముతారు? అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదంట కదా. ఏం కాదు, ఏం లేదు, అన్నీ అడగొచ్చు, చెప్పొచ్చు. దాన్నే మనకేం తప్పేమున్నాడా? మనం లెక్కలు ఉన్నది లెక్కలు చెప్పాలి అదనే అని. ఇప్పుడు మీరేమనుకో గెలిచి ఇతలు జంప్ అయినాడు అట్టా అంతే కదా. మళ్ళీ ఉండేది ఉన్నట్టు చెప్పాలి మనం. ఇప్పుడు అటు జంప్ అయిన తర్వాత ఇటు వచ్చిండా? మీ ఊరికి వచ్చిండా? మా ఊరికే అప్పుడు కాదు, అప్పుడు ఫస్ట్ లాండా రాలేదు. గెలిచినాక మంచి తర్వాత ఇక్కడ జంప్ అయినాడు. అక్కడ నుంచి అక్కడ గెలిచి ఒకవేళ ఇంకొక సంవత్సరం తర్వాత అయినా సరే ఉప ఎన్నిక వచ్చింది అనుకోనే, మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి గెలుస్తారా వేరే వాళ్ళు గెలుస్తారా? దయాదినం కాదు, దయాదినం అది. అంతే. పైసలు ఎవరు ఎక్కిస్తారా? పైసలు కథలు లేదు, కాకపోతే ఏగులు మార్చాలని అంతే. ఏగులు మారిస్తే మళ్ళీ ముందుకి బుడ్డలేతాం, బుడ్డలేసినాక మినిమిలేతాం, మినిమిలేసినాక మళ్ళీ వడిసెలేతాం. గట్ట ఏగులు మార్చాలని ఒక చైతన్యం రావాలని అంతే. ఇంకంతే కదా. మన సర్పంచ్ ఎలక్షన్ లో ఎవరు గెలిచారు? బీఆర్ఎస్ కాంగ్రెస్? అంటే కాంగ్రెస్ ఏసీ వాళ్ళే గెలిచారు అంతే. మొన్న బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది మరి ఇక్కడ? అంటే అసెంబ్లీ ఎలక్షన్ లా కాంగ్రెస్ లో 2023 కృష్ణమోహన్ రెడ్డి గెలిచింది కదనే, కాంగ్రెస్ లేదా? ఎడా లేదు లేదు అల్లంపూర్ లేదు, 23 లేదా? అల్లంపూర్ లేదు, గద్వాలు ఉంది. 2 దూకులు ఉన్నాయి పార్టీ లేదా. గద్వాల డిస్ట్రిక్ట్ లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. గెలిచినది అమ్మ సరతమ్మ మేడం అంతే. ఆమె కూడా ఏమి ఎక్కువ పెద్ద ఓట్లు 4000 ఓట్లలో లెక్క కాదు కృష్ణమోహన్ రెడ్డికి. అంత పలుకువాడి ఇప్పుడు నుంచి చిన్నప్పటి లాగులు వేసిన కాంచి గెలుచుకుంటూనే వచ్చినారు వాళ్ళు. ఉత్తర 4000 లెక్క కాదు వాళ్ళకి. అమ్మకు కూడా లేకపోతే 4000 వచ్చితే ఆమెనే గెలుచుడు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుంటారు మీరు? కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా. మీరు మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ కానీ అప్పుడు టీఆర్ఎస్ గెలిచిండు అప్పుడు 2023 అంటే మొత్తం ఒకటే. ఇది గద్వాల డిస్టిక్ జోగులాంబ 2 ఎమ్మెల్యేలు. మాకెళ్ళి టీఆర్ఎస్ గెలిచింది, ఈడ కూడా టీఆర్ఎస్ గెలిచింది. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా? బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ లో పోయినాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనేగా. కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి. కాంగ్రెస్ రైట్. నీ ఒపీనియన్ నువ్వు చెప్పినవే, నువ్వేం చెప్తావే? నాకు తెలియదు ఏ పార్టీలో ఉన్నాయా? నాకు తెలియదు, ఆ పార్టీ తెలియదు. చెప్తలేడు ఆయన. చెప్పపోతే అన్ని పార్టీలు పైసలు ఇస్తారు. చెప్పతారు. ఇప్పుడు చెప్పపోతే అన్ని పార్టీలు పైసలు ఇస్తారని చెప్తారు. ఏ పార్టీ పైసలు లేకుండా చూసినా ఇప్పుడు కాంగ్రెస్ అన్నాడు టీఆర్ఎస్ పైసలు ఇయ్యరుగా. అందుకే ఇంటికాడికి వచ్చి ఇచ్చినప్పుడు తీసుకోవడము. ఇప్పుడు సైలెంట్ గా ఉంటే అన్ని పార్టీలు పైసలు ఇస్తారు కదా. ఇంటికాడికి వచ్చి నువ్వు లేపించినప్పుడు తీసుకోవడం. ఇప్పుడు మాట్లాడితే పైసలు ఇయ్యారు అంతేనా? ఇప్పుడు నువ్వు మళ్ళీ మాట్లాడతాం. ఏదైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాంగ్రెస్ ఎమ్మెల్యేనా కృష్ణమోహన్ రెడ్డి? ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. పార్టీ మారలేదని చెప్తుండగా. మారలేదని చెప్పేది మాకేం తెలుసు. మాకైతే ఇప్పుడు ఇక్కడనే వచ్చినాడు ఈ ఎమ్మెల్యేకే అని అనుకుంటున్నాం మేము. అంతే. మరి కండువ అయితే కప్పుడా? కప్పుకున్నా. దేవుని కండువనే అంటుండగా మరి. ఆ దేవుని కూడా ఉండవచ్చు కాంగ్రెస్ లా. అంతే. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలిచాడు ఆయన? గెలిచాడు. గెలిచాడా? ఎవరు గెలుస్తారు? ఇంకోరు గెలుస్తారు, గెలిపించుకుంటారు అంతే మరి. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఇప్పుడు అది చేస్తే అదే బాగుంది. ఈయనది గెలిచకుంటే ఆయనది ఇంకా ఎంత ఉన్నావు. ఇప్పుడు ఈయన గెలిచినందుకన్నా ఇంత ఇండ్లు వస్తున్నాయి ఆడాడ. ఇంకా వచ్చేటి ఉండే ఆపిండ్రు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఇస్తే ఇంకా కొంతమంది కట్టుకుంటారు. ఎవరు ఆపిర్రు? ఎవరు ఆపిండ్రు? మేము అడిగితే లేని వాళ్ళు అడిగితే ఏమంటారు?
వచ్చిలేవు, రెండోసారి వస్తాయి, మూడోసారి వస్తాయి అంటారు. అవి ఇంకా ఎక్కడెక్కడ ఉండేమో. మాకు రోజుకి ఇదే ఆటనా ఇక వేళ పని లేక పని పోయేసినాము, కూర్చున్నాము అంతే. పైసలు పెట్టా ఊరికే టైం పాస్ ఇక టైం పాస్. మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు కదా. అవును. ఆ? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన అక్కర్లేడు కల్లేడు అటు ఇటు అంటే మరి ఇటు కాకుండా ఉండేది ఎక్కడ కాకుండా ఆ? ఏ చెప్పు మన కాంగ్రెస్ పార్టీ కండువా అయితే కప్పుకుండుగా. ఆడ కప్పుకుంది రేవంత్ రెడ్డి కప్పలేదానే? ఆయన ఈయన ఒప్పుకుంటలేడు కదా. ఆ? ఈయన ఒప్పుకుంటలేడు. కప్పిండు ఆల్రెడీ కండువా కప్పిండు. అవునా, నేను వేసుకోలేదు. ఆ. నేను వేసుకోలేదు. ఆ. అంటే ఆ ఫోటో మార్ఫింగ్ చేసిరంటున్నా. మళ్ళీ ఇంకా అంతే కదా. అంతేనా? ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాంగ్రెస్ ఎమ్మెల్యేనా? ఇప్పుడు రెండింటి తప్పినాడు. రెండు ఇటు తప్పిండు అంటే రెండింటి తప్పి ఇప్పుడు ఎటున్నట్టే ఇంక ఎక్కర్లే, ఇంకా ఏం చెల్లని పైన లెక్క ఉంటాడు. చెల్లని రూపాయలు ఎక్కువ ఉన్నాడు అంతేనా? ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నిక వస్తే గెలుస్తాడా? అది ఇంక టీఆర్ఎస్ లో వస్తే గెలుస్తాడు, ఆ. ఇంకా లేకుంటే జై జవాన్. ఎవరు? మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? మా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్. ఏ పార్టీ నుంచి గెలిచిండు? గెలిచిందేమో టీఆర్సీది, బతికేదేమో కాంగ్రెస్ది. అలా బతుకుతలేను మారలే అంటుండగా. వల్ల నీ నాలుకే ఉంది, నీ బుద్ధి ఉన్నట్ట మాట్లాడుతావు. అంతే. నేను మాట్లాడలేను, అది ఆ. నీ నాలుకే ఉంది. ఉమ్. నేను అనంటే అనలేవు అంటావా? లేదు. అంటావా? అనలేదు. మరి దాన్ని మనం ఏం చేయలేము, ప్రజలము. ఉమ్. తప్పది. ఎందుకు మారిండు మరి పార్టీ? వల్ల మనకు తెలియదు. ఆ. ఆ. ఇప్పుడు మీలకటోళ్ళు వాళ్ళకటోళ్ళు సమయపోతే రేపు నాడేది ఇది ఏమిటికి అవుతుందని ఆ మాత్రం గట్టిగా తెలిస్తే ఉమ్. నేను మారాను, నేను మాట తప్పను. నువ్వు దాంట్లో ఇంకోటి మాట తప్పుడు ఏం చేస్తావు? ఇటు పెట్టుకొని ఒక 20 ఏళ్ళు ఆయన వచ్చి ఒకటే భద్రం లేవు. కానీ ఇప్పుడైనా తెల్ల బట్టలు వేసుకొని ఇట్లా వేసుకొని వస్తాడు కానీ ఊర్లో పంట వస్తాడు కదా. ఎవరు వస్తారు? కృష్ణమోహన్ రెడ్డి ఏ కండు వేసుకుంటున్నాడు? గులాబీ కండు 10 వేసుకుంటున్నాడు. ఏళ్ళ కింద వచ్చినాడు. మళ్ళీ రాలేదా? 10 ఏళ్ళ కింద వచ్చినాడు ఈ ఊరికి. ఎలక్షన్ ఓట్ల ముందర టీఆర్సీ ఎలక్షన్ ముందు వచ్చినాడు అంతే. మళ్ళీ రాలే. మళ్ళీ రాలేగా? నేను చూడలేబా. ఒకవేళ నేను ఆ ఊరికన్నా పోయినప్పుడు కానీ వచ్చినాడు కానీ నేను ఉన్నాక అయితే రాలే. అంతేనా? సరే, ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన బాగుందా? రేవంత్ ఎవరి పరిపాలన బాగుంది? ఎవరి పరిపాలన ఏమి బాగుంది అనేది మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఆడ ఏం చేసేది మనకు తెలియదు. మనం ఇప్పుడు ఏమన్నా ఉంటే అరే వాడి దొంగతనం వద్దంటే చెప్పని చెప్పగలుగుతాం. అది తప్పించుకునిక మళ్ళీ ఎదురుగా వచ్చి నువ్వు వస్తే మళ్ళీ వాడు దొంగతనం చేసినాడు చెప్తామా? మరి అది మీకు తెలియదు ఏం కాదు. అది మీ రాష్ట్రంలో మొత్తం తెలుసు. యా నాయకుడు ఏమి కథ ఎవరంతా తెలుసు. కానీ మేము అమలు అవుతాం అంతే. మేము బట్ట కలిసి మీనేస్తే మీరు ఆలోచన చేస్తుంటారు. ప్రజలు యాదో ఒకటి ఉండేది కావాలి. ఇప్పుడు రొల్లి లేకుండా రొల్లి పెట్టకుండా ఉండేదే బాగుంది. వాడు తాగుబోతు కన్నా లంగన్నా కానీ దొరన్నా కానీ రొల్లి పెట్టకూడదు.